ఎందుకలా భయపడుతున్నావు? కమల, కమలకి ఏమైంది? ఓ కమల, నీ ఫ్రెండ్ కమల, తను చనిపోయిందమ్మా. నువ్వు హైదరాబాద్లో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తే ఎక్కడ భయపడతావు అని చెప్పలేదమ్మా. తనకి ఆరోగ్యం బాగోక చనిపోయిందమ్మా. కానీ నేనిప్పుడు తనతో మాట్లాడాను నాన్నా. అవును నాన్నగారు, నేనొస్తుంటే తను వీధిలో కనిపించి మాట్లాడింది. నేను మళ్ళీ పిలుస్తున్నా పలకుండానే వెళ్ళిపోయింది. భయపడకమ్మా, అవన్నీ గాలి చేష్టలు. అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. కానీ నేనిప్పుడే తనతో మాట్లాడాను నాన్నా. అవును, తప్పే. వెంటనే వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. నేను చెప్తాను, వెళ్ళిపో. నువ్వు మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? వెళ్ళిపో, చాలా ఘోరాలు చూస్తావంటూ నేను బెదిరించినట్టు మాట్లాడింది నాన్నగారు.